ఎట్లా అని బాగా ఆలోచించి వెంటనే ఏం చేస్తాడు, సరే ఆ బర్రె దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో రహస్యం చెప్పినట్టుగా చెప్తాడు. సరే బర్రె మామూలుగా తలాడిస్తూ ఉంటాయి కదా, అది ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది. అన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని చెవి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు. ఆ బర్రె మళ్ళీ ఇట్లా ఇట్లా అంటుంది. అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరు యాక్షన్ చూసి అందరూ నవ్వటం మొదలు పెడతారు. నవ్వటం మొదలు పెట్టేటప్పటికీ జమీందారికి కోపం వస్తుంది. ఏమో బుద్ధిహీనుడా, ఎక్కడైనా బర్రెలు మాట్లాడతాయా? వాటికి మానవ భాష తెలుస్తుందా? నువ్వేంటి దాన్ని చెవిలో పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నావు? నువ్వేదో గొప్పగా సంస్కారవంతుడు అనుకున్నావు, కానీ నువ్వేంటి ఇంత పిచ్చివాళ్ళగా వెళ్ళి ఆ బర్రెతో మాట్లాడుతున్నావు అని అంటారు. అంటే వీడు ఈ భట్రాజు చేతులు జోడించి, ప్రభువులు నన్ను మన్నించాలి, ఇది చాలా జ్ఞానం కలిగినటువంటి పశువు, అది నా చెవిలో కొన్ని రహస్యాలు చెప్పింది. ఏమిటి అంటే, నేను వెళ్ళి అది నన్ను చూసి ఇట్లా ఇట్లా అనేటప్పటికీ నేను దాన్ని చెవి అది ఏం చెప్పాలో వినటానికి ప్రయత్నం చేశా. అప్పుడు ఏమందంటే, నేను కృతయుగంలో అంటే రాముడి కంటే ముందరే పుట్టాను. అంతా సత్యకాలం. ఆ రోజు అందరూ మునులు యోగాలు తపస్సులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ కాలమే పుట్టాను నేను. అవంతా చూశాను. వాళ్ళందరికీ నేను నా పాలు అందరికీ ఇచ్చాను, అందరూ తీసుకున్నారు. అక్కడ యజ్ఞ యాగాదులు వీటిల్లో పిల్లలకి అందరికీ ఇవ్వటం అంతా అయిపోయింది. ఆ తర్వాత రాముడు పుట్టడం చూశాను, రాముడు సరయూ నదిలోకి వెళ్ళిపోవటం చూశాను, అంటే త్రేతాయుగం కూడా చూశాను. ఆ తర్వాత ద్వాపర యుగం కూడా చూశాను, కృష్ణుడు పుట్టడం, కృష్ణ లీలలు, భాగవతము, అన్ని లీలలు, కృష్ణ లీలలు అంతా చూశాను. ఇప్పుడు ఈ కలియుగానికి వచ్చాను.